తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు చేసుకోబోతున్నాయంటే అవునన్నటువంటి సమాధానమే వస్తుంది. భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 2 మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరొక ఇద్దరిని మార్చేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు అయితే వింటా ఉన్నాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం అయితే జరిగింది. ఢిల్లీలో ప్రధానంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చలోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పలువురు మంత్రి పదవిని ఆశించి భంగపాటుకు గురైనటువంటి వారిలో ఒకరిద్దరికి అవకాశం కూడా రాబోతుందనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తన యొక్క పిసిసి అధ్యక్ష పదవి తీసుకొని దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది. తనకి మంత్రివర్గంలోకి స్థానం కల్పించేటువంటి అంశం పైన కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పిసిసి మహేష్ గౌడ్కి ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకున్నట్టే ఉంటే ఆ పిసిసిని మరెవరికి ఇస్తారనేటువంటి ఒక సందేహాత్మకమైనటువంటి ప్రశ్న కూడా తలెత్తున్నటువంటి సందర్భం. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి మంత్రివర్గంలో వారి వారి గ్రాఫ్లను బట్టి ఒక ఇద్దరిని మాత్రం మార్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఒక బీసీ మంత్రిని కూడా మార్చేటువంటి అవకాశం, అంటే తనకి ఉద్వాసన పలకడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదో ఒక కార్పొరేషన్కి సంబంధించిందో ఏదో ఒక కేబినెట్ హోదా ఉన్నటువంటి ర్యాంకునిచ్చి తనకు ఉద్వాసన పలకబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరొక మంత్రికి కూడా ఉద్వాసన పలకడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద పిసిసి మార్పు అనేది తథ్యంగా చెప్తా ఉన్నారు. ఇక పిసిసిని జగ్గారెడ్డికి ఇస్తే బాగుంటుందంటూ నిన్న వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా రెడ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిసిసి పదవిని కట్టబెట్టేటువంటి అవకాశమే లేదు అంటూ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మంత్రివర్గంలో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా పిసిసి మహేష్ గౌడ్కి స్పష్టంగా మంత్రివర్గంలోకి చోటు ఉంటుందనేటువంటి వార్తలను అయితే చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, ఏంటి అసలు ఇద్దరు మంత్రులకు ఉద్వాసన, కొత్తగా మంత్రివర్గంలోకి నలుగురు తీసుకునేటువంటి అవకాశం అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిలో నిజమేంతుంది? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ ముషాం. రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చ జరుగుతుంది. ఓవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి వేళ మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో దీనికి ప్రధానంగా ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ ఢిల్లీ వెళ్ళడము, ఢిల్లీ నుంచి ఇందాకే కాసేపటి కిందనే తిరిగి రావడము, తిరిగి మళ్ళీ అసెంబ్లీకి పాల్గొనడం కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఢిల్లీ వేదికగా ఏదైతే నూతనంగా ఎన్నికైనటువంటి రాజ్యసభ సభ్యులైనటువంటి వేమునరేందర్ రెడ్డిని ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లాంటి అగ్రనాయకులతో భేటీ అవ్వడం, వారిని కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. సో అనంతరం అక్కడ నుంచి పిసిసి చీఫ్ తో పాటు ముఖ్యమంత్రి కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ మీద కూడా ముఖ్యమంత్రి అక్కడ డిస్కస్ చేశారన్న ఒక చర్చ ప్రధానంగా సాగుతోంది. సో దీంతో పాటు ప్రధానంగా మంత్రివర్గంలో చాలా మంది నేతలు ఆశ పెట్టుకున్నారు. గతంలో మనం చూసాము, ఏదైతే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మంత్రివర్గంలో ఆశ పెట్టుకొని భంగపడేటువంటి పరిస్థితి చూస్తాము. రీసెంట్ గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఆయనకు ఒక పదవి ఇచ్చినప్పటికీ కూడా చైర్మన్ పదవి ఇచ్చినా ఆయన ఇంతవరకు బాధ్యతలు స్వీకరించలేదు. ఆయనకు మంత్రి పదవి కావాల్సింది అన్నట్టు ఒక కోణంలో మొండి పట్టుబట్టారని ఒక చర్చ కూడా మంచిర్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ప్రధానంగా జోరుగా జరుగుతుంది. ఈ వేళ అంటే ఈ టైంలో ఇద్దరు మంత్రులు అయితే క్యాబినెట్ నుంచి బయటికి వెళ్ళనున్నారు. ఆ ఇద్దరు మంత్రుల్ని చేర్పు చేయబోతున్నారని చర్చ జరుగుతుంది. ఇద్దరు మంత్రుల మార్పు కనుక ఉంటే సో ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ కి మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మహేష్ కుమార్ కి మంత్రి పదవి కనుక ఇస్తే సో పిసిసి చీఫ్ పోస్టు ఖాళీ అవుతుంది. సో ఆ పిసిసి పోస్టును మరొక బీసీ నేతకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ కి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో అటువంటి పేర్లు కూడా తెరమికి వస్తా ఉన్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ మాత్రం ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ కనుక మంత్రివర్గంలో అడుగు పెడితే పిసిసి ఖాళీ అవుతుంది. పిసిసికి ఇప్పటికే చాలా మంది నేతలు ఊళ్ళురుతున్నారు. చాలా మంది నేతలు
ఖర్చు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా మంది ఆశావులు ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యం ప్రధానంగా రీసెంట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ కూడా దీనికి కొంత బలాన్ని చేకూరుస్తున్నాయి. సో జగ్గారెడ్డి లాంటి వాళ్ళకి ఒకవేళ పిసిసి పగ్గాలు కనుక ఇస్తే 100 సీట్లు ఖాయమన్నటువంటి కామెంట్ చేయడంతో అది కూడా కొంత చర్చగా మారుతోంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఏదైనా పిసిసి ఇస్తారా అనే చర్చ జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గానికి పిసిసి ఉండదు. ఖచ్చితంగా బీసీ నేతలకి పిసిసి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రివర్గంలో మహేష్ కుమార్ గౌడ్ని తీసుకునే ఛాన్స్ ఉందనే ఒక చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పూర్తి కాగానే క్యాబినెట్ విస్తరణ మీద మంత్రుల శాఖల మీద పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. ప్రధానంగా మంత్రివర్గంలో ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. సో ఇంకా మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నాయి. ఖాళీలను కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ ఖాళీలను భర్తీ చేసే కంటే ముందు కొంత మార్పులు చేర్పులు చేసి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే ఉగాది తర్వాత ఈ యొక్క బడ్జెట్ సమావేశాల తర్వాత ఖచ్చితంగా చేయబోతున్న చర్చ జరుగుతుంది. ఇక ఇద్దరు మంత్రులకు సంబంధించి కూడా ఎవరనేటువంటి ప్రశ్న తలెత్తింది. అంటే ఇద్దరు బీసీ మంత్రులను తీసేస్తారని కొంతమంది, లేదు ఓవరాల్ గా ఒక బీసీ మంత్రి ఒక ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి మరొక మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగిస్తారు. దానికి ప్రధాన కారణము ఆ ఇద్దరి మంత్రులకు సంబంధించిన అత్యుత్సాహము, అదేవిధంగా పార్టీకి డామేజ్ అయ్యేటువంటి వ్యాఖ్యలు చేయడము, నిత్యం వార్తా కథనాల్లో నిలవడము, నిత్యం వివాదాల్లో నిలవడమే ఆ ఇద్దరి మంత్రులకు మంత్రి పదవి పోతున్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మరి ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ ఇటు ప్రతి మంత్రిలోను, ప్రతి నాయకుల్లోను, ప్రతి కార్యకర్తల్లోనూ నెలకొన్నటువంటి ప్రశ్నగా కనిపిస్తా ఉంది మోసం. బట్ ఇటు ఈ ఇద్దరు మంత్రులు అవుట్ అవుతూనే కొత్త వారికి అవకాశం రాబోతున్నటువంటి వార్తా కథనాల నేపథ్యంలో నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గంలో అడుగు పెడతారా? ఇప్పటికే అజారుద్దీన్ కి సంబంధించి ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఆయన ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 30 లోపు ఆయనకు 6 నెలల గడువు ముగుస్తోంది. గత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ లో ఆయన మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సో ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఆయన ఎన్నుకున్నటువంటి నేపథ్యం మనం చూసాము. సో ఒకవేళ 6 నెలల గడువులో కనుక ఆయన ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నుకోకపోతే ఆయన మంత్రి పదవి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన మంత్రి పదవికి ముప్పున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి సో ఇటు అజారుద్దీన్ కొంత సస్పెన్షన్ లో ఉంది. ఆయనకు ఇప్పట్లో ఎక్కడ కూడా ఉప ఎన్నికలు కనిపించట్లేదు, ఎక్కడ కూడా నామినేటెడ్ ఎమ్మెల్సీలు కనిపించట్లేదు. సో అసలు అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా పోతుందా అనేటువంటి వార్తా కథనాలు ఉన్నాయి. అటువంటి టెన్షన్ కూడా కొంత కాంగ్రెస్ లో ఉంది. సో ఓవైపు అజారుద్దీన్ టెన్షన్ ఉంటే మరోవైపు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఉన్న వాళ్ళలో మార్పులు చేర్పులు చేయాలంటే ఒక చర్చ జరుగుతున్న వేళ ఏం జరగబోతుంది ప్రధానంగా మంత్రివర్గంలో అనేటువంటి క్వశ్చన్ అయితే ఇటు రాష్ట్ర రాజకీయాలను కాంగ్రెస్ కార్యకర్తలను అయితే మనకు కనిపిస్తా ఉంది భూషం. ఇక ప్రధానంగా పిసిసికి సంబంధించి మాత్రం చాలా మంది పోటీ పడతా ఉన్నారు బీసీ నేతల్లోనే. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మధు యాష్కి లాంటి సీనియర్ నేతలు కూడా అంటే ఎప్పుడైతే ఓటమి పాలు చవి చూస్తున్న తర్వాత అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎటువంటి నామినేటెడ్ పోస్టులు తీసుకోకుండా మరి ఖాళీగా ఉన్నటువంటి చాలా ఖాళీగా ఉన్నటువంటి నేతలకైతే పిసిసి చెప్పినట్లయితే ఛాన్స్ మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మంత్రివర్గ విస్తరణతో పాటుగా ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలకడంతో పాటుగా మిగిలినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఒక 22 పేర్లు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎవరికి ఇస్తారు ఏంటనేది పక్కన పెడితే దాదాపుగా కొన్ని పేర్లు అయితే చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆర్టీసీ చైర్మన్గా ఒకరికి సంబంధించినటువంటి పేరు ఉత్తమ్ పద్మావతి పేరు కేబినెట్ హోదాతో తనకి ఈ యొక్క కార్పొరేషన్ కట్టబెడతారనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా చాలామంది పేర్లు అయితే వస్తూ ఉన్నాయి. ఒకవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి, మరొక వైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కీలకమైనటువంటి అప్డేట్ ఏప్రిల్ మొదటి వారంలో ఉండబోతుందనేటువంటి వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.